అది అవుతుందో కాదో అది వేరే విషయం, కానీ మనిషికే ఇన్ని తెలివితేటలు, ఇన్ని ఊహలు, ఇన్ని ప్రణాళికలు ఉంటే మరి సృష్టికర్తకి ఎన్ని ఉన్నాయని నేను అడుగుతున్నాను. అది నా పాయింట్. ఆయన ఇక్కడ మాయమై పరలోకంలో ప్రత్యక్షం కాగలడు, అక్కడ మాయమై చిటికలో ఇక్కడ ప్రత్యక్షం కాగలడు. అలాంటి అవకాశం ఆయనకు ఉండి కూడా ఆయన అందరూ చూస్తుండగా ఇలాగ లేచి, ఎందుకంటే తెలుసుకోండిరా అక్కడ ఇంకొక స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్నే మనం పరలోకం అంటాము. ఒక పరలోకమే కాదు, ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి. 148వ కీర్తనలో, ఆకాశవాసులారా మీరు యెహోవాను సన్నుతించండి. తర్వాత ఉన్నత స్థలముల నివాసులారా. ఉన్నత స్థలములు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉన్నత లోకము, ఉన్నత స్థలములు ఎన్నెన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు అసలు మానవ జాతి ఎట్లా డెవలప్ అయిందంటే, అనునాకి అనే